విజన్ అమరావతి ఓకే అలా మేము గతంలో చేసిన కంటే ఇంకా బాగా చేస్తారని ప్రజలు నమ్మి ఓటేసారని, అలాగే ఈ గణతంత్ర వేడుకలు మన స్వతంత్రం ఎలా వచ్చింది అంటే ఎందరో త్యాగాల ఫలితమే 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి తెల్లదొరల నుంచి విముక్తి కలిగి మనకి స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ ఇచ్చింది. కాబట్టి ఈ రోజున ఆ పెద్దల కృషి ఫలితమే ఈవేళ మనం ప్రతి ఆగస్టు 15వ తారీఖున స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ భారతదేశం అంతా కలిపి హ్యాపీగా ఒక పండగ వాతావరణంలో మనం అందరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సైఫాషన్ గారికి, మా కౌన్సిలర్స్కి, ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తుంది. కమిషనర్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయానికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ గారికి, అలాగే వార్డు మెంబర్లకి, మున్సిపల్ సిబ్బందికి, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటుగా పిఠాపురం పురపాలక సంఘం సిబ్బంది మొత్తం అభివృద్ధికి గౌరవ ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఏర్పడిందో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఆలోచనలు కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పదంలో నడుపుతుందో ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మీరు ఏవైతే ఆశిస్తున్నారో అన్ని ఫలితాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం ఉంది. ముందుగా 100 రోజుల పాలన అనే కార్యక్రమం ఈ ప్రభుత్వం మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఏం చేస్తుంది అనేది తెలియజేస్తున్నదానికి రేపు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ప్రభుత్వం ఒక 20 రోజుల్లోనే పూర్తి చేసింది. రేపు ఓపెన్ చేసుకుంటున్నాం. అలాగే పట్టణంలో సుమారుగా ప్రభుత్వం నిధులు 40 లక్షల దాకా విడుదల చేసి ప్రతి చోట కూడా సిల్టు తీయాలనే కార్యక్రమం ఒకటి జరుగుతుంది. అలాగే రేపటి నుంచి పట్టణంలో నీటి సరఫరా సంబంధించి గ్యాప్ అనాలిసిస్ సర్వే, అంటే ప్రతి ఇల్లుకి కొలాయి ఇవ్వాలనే ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అమృత్ 2లో ఈ సర్వే మొదలవుతుంది. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఏ సంకల్పంతో అయితే మొదలుపెట్టి చెత్త నుంచి సంపదను సృష్టించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారో దానికి కూడా ట్రైనింగ్ ఒక 4-5 రోజుల్లో జిల్లా కలెక్టర్ గారు విధి విధానాలు రూపొందించి ప్రతి ఇంటి నుంచి చెత్తను కూడా కార్యాచరణ రూపొందించి కలెక్ట్ చేసుకొని ఏ విధమైన రుసుములు కానీ విధించకుండా మంచి పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు అందించడానికి రాబోయే 2-3 నెలల మాసంలోనే ఒక స్థిరమైన ప్రక్రియకి శ్రీకారం చుట్టుకొస్తుంది. దానికి మీ అందరి సహకారం కావాలని మరొకసారి కోరుకుంటూ, ఇవే కాకుండా అభివృద్ధి పనులు కూడా సైమల్టేనియస్గా చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకునేదానికి మనల్ని మనం పరిపాలించుకునేదానికి 1947 ఆగస్టు 15న ఎంతోమంది త్యాగధనుల శ్రమ,
వారి అకుంఠితంగా పనిచేసిన దానికి, వారి ప్రాణాలు పెట్టిన దానికి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవం అందరూ చేసి ఇక్కడికి విచ్చేసి జయప్రదం చేసిన పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.